హలో అండి. ఇవాళ నేను మీకు హైదరాబాద్లోని సనత్ నగర్లో ఉన్న మెటాలికా ఇండస్ట్రీస్ చూపించబోతున్నాను. ఇందులో స్టీల్, బ్రాస్, రాగి అన్ని వెరైటీస్, ప్లాస్టిక్, గ్లాసు మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ మనకి పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి కావాల్సిన, పెట్టుబడికి కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. స్టీల్ పర్ కేజీ లెక్కన ఇస్తారు. కొన్ని పర్ పీస్ వైజ్ ప్రైస్ కూడా ఉంటుందండి. మనకి హోల్సేల్ ప్రైస్లో వస్తుంది. బయట కన్నా చాలా తక్కువ ప్రైస్లో మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ పెళ్ళిళ్ళకి కావాల్సిన అన్ని ఇత్తడి ఐటమ్స్ మొత్తం A to Z దొరుకుతాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అన్ని రేంజెస్ వాళ్ళకి తగినట్టుగా మనకి ఐటమ్స్ దొరుకుతాయి. అసలు ఈ ఐటమ్ ఉంది, ఈ ఐటమ్ లేదు అనే క్వశ్చనే లేదు. A to Z అన్ని ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇంకా చూడండి, ఇది వచ్చి 600 రూపీస్. పెళ్ళిళ్ళలో ఎక్కువ యూస్ చేస్తారు కదా, బాగున్నాయి. ఇవన్నీ ఇత్తడివి, పెద్దవి, పాలు పొంగించుకోవడానికి, ప్రసాదాలు చేయడానికి అవి వాడతారు కదా, చాలా బాగున్నాయండి. అసలు చాలా వెరైటీ ఉంది. ఈ బిందెలు చూడండి ఎంత బాగున్నాయో, మీనాకారి వర్క్తో వచ్చినవి. చాలా ఫంక్షన్స్లో ఇవే యూస్ చేస్తున్నారండి. అసలు ఎంత బాగున్నాయో. ఒక్కసారి కొనిపెట్టుకొని దాన్ని నీట్గా మెయింటైన్ చేస్తే అసలు మనకి ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరవు. చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకా రాగి చెంబులు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మనకు పూజ సామాను కూడా మొత్తం అవైలబుల్గా ఉంది. ఏదన్నా ఇంట్లో పూజ అనుకోండి, గృహప్రవేశము, ఇంట్లో ఏమన్నా హోమాలు అలాంటివి ఉంటే కూడా ఇక్కడ అన్నీ తీసుకొని వెళ్ళొచ్చు. అన్ని రకాల అవైలబుల్గా ఉన్నాయండి. మనకి కావాల్సిన మోడల్ దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇత్తడి బిందెలు, ఇత్తడి గంగాళాలు, బకెట్లు అన్నీ ఉన్నాయి. అంటే చాలామంది ఇంట్లో డెకరేటివ్ పర్పస్గా ఈ హ్యాంగింగ్ది ఉంది చూడండి, ఇది ఇంట్లో డెకరేటివ్ పర్పస్గా యూస్ చేస్తారు. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. ఇదన్నీ బిందెలన్నీ కేజీ వైజ్ ఇస్తున్నారండి. ఇవి జర్మన్ సిల్వర్ బిందెలు. ఇవి కూడా ఈ మధ్యన యూస్ చేస్తున్నారు పెళ్ళిళ్ళలో లేదా మనకు ఫంక్షన్స్లో. ఇవన్నీ ఇత్తడి దీపాలండి. అసలు ఎంత వైడ్ రేంజ్ ఉందో, మొత్తం మనకు కావాల్సిన ఎలాంటి దీపమైనా ఉంది. కుబేర దీపము, అన్ని దీపాలు ఉన్నాయి. ఇది చూడండి, సెట్ వైజ్ ఉంది. 3 పీస్ వచ్చింది ఇది. ఇది కూడా పర్ కేజీ ఇస్తారు మనకి. కేజీ దాని మీద ప్రైస్ ఎంత ఉంటే అంత. చాలా బాగుందండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది, బాగుంది అసలు. చూడండి, పర్ కేజీ వచ్చి 1650. ఎన్ని కేజీస్ వెయిట్ అయితే అంత ప్రైస్ పడుతుంది మనకి. ఏవైనా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు బల్క్లో పంచిపెట్టాలంటే ఈ షాప్ ప్రిఫర్ చేయొచ్చండి మనం. అన్ని పూల బుట్టలు ఉన్నాయి, ఇత్తడి పూల బుట్టలు అన్నీ. చాలామంది ఫంక్షన్స్లో పంచుతుంటారు కదా, ఇత్తడి బుట్టలు పంచుతుంటారు, రకరకాల ఐటమ్స్. ఇవన్నీ గుడిలో యూస్ చేసేవి. దీపాల్లో అయితే అసలు వెరైటీ చెప్పనక్కర్లేదు, అంత బాగున్నాయి. ఇవన్నీ గంటలు హెవీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. తులసి దగ్గర పెట్టే దీపాలు, చిన్న ప్లేట్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. ప్రైజెస్ కూడా నేను బయటతో కంపేర్ చేశానండి. బయట కన్నా చాలా తక్కువే ఉన్నాయి. ఇక్కడ చూడండి, సత్యనారాయణమూర్తి వ్రతం పీఠం ఉంది. చాలామంది ఇళ్లల్లో చేసుకుంటారు కదా. ఇవన్నీ పెళ్ళి దగ్గర ఉండే పీటలండి. జర్మన్ సిల్వర్లో కూడా డెకరేటివ్ పర్పస్ చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ వేసి మనం ఫంక్షన్స్ అప్పుడు, పూజలప్పుడు పెట్టుకోవడానికి ట్రేస్ లాంటివి. ఈ పెళ్లి పీటలు ఇవైతే చాలా వెరైటీ ఉందండి. చాలా సైజెస్, డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ షీట్స్తో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ పీటలు చూడండి, దీని మీద అంతా మీనాకారి వర్క్ ఉంది. అసలు గ్లాసీ ఫినిష్తో ఎంత బాగుందో. ఇది పీస్ వైజ్ ఇస్తారండి. ప్రైస్ అబౌవ్ 1000 ఉన్నట్టుంది.
కానీ ఫినిషింగ్ చాలా బాగుంది. మనం జాగ్రత్తగా వాడుకోవాలి, కానీ చాన్నాళ్ళు వస్తాయి. ఇవన్నీ పెళ్ళిళ్ళలో పూజకి వాటికి యూస్ చేస్తారు. ఇవంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కూర్చోవడానికి ఈ మధ్య పెళ్ళిళ్ళలో ఎక్కువ యూస్ చేస్తున్నారండి. వెనకాలంతా జర్మన్ సిల్వర్ ఉంది. అసలు ఈ పీటల్లో వెరైటీ అంటే చాలా చాలా ఉంది. ఇలాగా మీనాకారి వర్క్తో గోల్డ్ ఫినిష్లో ఉంది, లేదా సిల్వర్లో ఉన్నాయి. సిల్వర్ మీద ప్లెయిన్ ఉంది, మీనాకారి వర్క్తో కూడా ఉంది. అసలు చూడండి, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. మనం నీట్గా మెయింటైన్ చేస్తే చాన్నాళ్ళు వస్తాయి. అసలు ఎన్నో ఇయర్స్గా కూడా మనం వాడుకోవచ్చు. ఇవన్నీ జర్మన్ సిల్వర్ దీపాలండి. చెప్పాను కదా చాలా వెరైటీ ఉంది ఈ పీటల్లో అని చెప్పి. నెక్స్ట్ ఇంట్లో మనం డెకరేటివ్ పర్పస్ బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. ఎవరికన్నా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పటి వరకు అన్ని ఇత్తడి వెరైటీస్ చూసాం కదండి. ఇవన్నీ స్టీల్ వెరైటీ. ఇక్కడ స్టీల్ మనకి కేజీ వైజ్ ఇస్తారు. కేజీ 300 నుంచి స్టార్ట్ అవుతుంది. క్వాలిటీని బట్టి 420 వరకు కూడా ఉందండి. ఇవన్నీ చూడండి డిఫరెంట్ బాక్సెస్ మనకి అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ స్పూన్స్ అండి, చాలా రేంజ్ ఉంది అసలు. ఇవన్నీ పీస్ వైజ్ ఇస్తారు. ఇక్కడ అన్ని స్పూన్స్ సెట్ వైజ్ ఉన్నాయి చూడండి. 60 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 60 రూపీస్కి 6 స్పూన్స్ వస్తున్నాయి మనకి. అందులోనే 75 రూపీస్ 90 రూపీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ పీస్ వైజ్ అండి ప్రైజ్. ఇక్కడ చూడండి అన్ని కలవాలు ఉన్నాయి, మార్బల్తో చేసినవి. ప్రైస్ మనకి 180 నుంచి స్టార్ట్ అవుతుందండి. డిఫరెంట్ సైజెస్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అసలు ఇది చాలా ట్రెండ్లో ఉన్నట్టుంది. ఎక్కడ బయట చూసినా సరే ఇవే కలవాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు మనం ఇలాంటివి స్టీల్ అల్యూమినియం వాడేవాళ్ళం కదా. ఇక్కడ చూడండి కేక్ మోల్డ్స్ అన్నీ ఉన్నాయి. పెద్దవి నుంచి చిన్న సైజు వరకు ఉన్నాయి. ఇంకా కేక్ డెకరేట్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. సిలికాన్ బ్రషెస్, పైపింగ్ బ్యాగ్స్, విప్పింగ్ క్రీమ్తో ఫ్లవర్స్ వేసేవి అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ. ఇవంతా ప్లేట్స్, స్టీల్ ప్లేట్స్ హోల్డ్ చేయడానికండి. ఇది కేజీ వైజ్ ఇస్తున్నారు. ఇవన్నీ జంతికలు అవి చేసుకునేవి, స్పూన్స్, స్టాండ్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. చూడండి కర్రీస్ డిష్ అవుట్ చేసుకోవడానికి సెట్ వైజ్ ఉంది. ఇప్పుడు అందరూ అల్యూమినియం మానేసి స్టీల్కి షిఫ్ట్ అయిపోయారు. అల్యూమినియం హెల్త్కి మంచిది కాదని కొంత అవేర్నెస్ వచ్చింది. ఇంకా చాలామంది మారాల్సింది ఉంది. ఇవంతా స్టీల్ బకెట్స్ చూడండి. జనరల్గా హోటల్స్ వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తారు ఇక్కడ బల్క్లో. ఇవన్నీ బియ్యం వేసుకునే డబ్బాలండి. నెక్స్ట్ మొత్తం ప్లేట్స్ సెక్షన్ అండి. అంటే టిఫిన్ ప్లేట్స్ కవర్ చేసుకునేవి, మనం లంచ్ చేయడానికి మొత్తం అన్ని డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి చూడండి. 33 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఈ సైజులో. లేజర్ ప్రింట్స్ వచ్చిన ప్లేట్స్ అవి కూడా ఉన్నాయండి. గిన్నెలు డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నాయి. ఇక్కడికి చాలామంది బల్క్లో తీసుకోవడానికే వస్తున్నారండి. అంటే పెట్టుబడులకి, పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ ఇవ్వడం కోసం, బల్క్లో కొనడం కోసమే చాలామంది వస్తున్నారు. సింగిల్గా కొనుక్కొని వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇవన్నీ స్టీల్ ట్రేస్ చూడండి. డిఫరెంట్ సైజెస్, షేప్స్లో ఉన్నాయి. కొన్ని లేజర్ ప్రింట్స్తో ఉన్నాయి. చిన్న నుంచి పెద్ద సైజు వరకు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి టిఫిన్ ప్లేట్స్ అండి. ఇవన్నీ హోటల్ వాళ్ళు ఎక్కువగా తీసుకెళ్తారండి బల్క్లో. ఇక్కడ లంచ్ ప్లేట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చెప్పాను కదా ఇక్కడ హోటల్ ఇండస్ట్రీకి పెట్టుకోవాలంటే సంబంధించిన మెటీరియల్ కూడా ఉంది. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. టిఫిన్ ప్లేట్స్ వరకు అయితే మన ఇంట్లో వాడుకోవచ్చండి. బాగా అనిపించింది. చట్నీస్కి సపరేట్ ప్లేస్ ఉంటుంది కాబట్టి పిల్లలకి అది పెట్టడానికి కన్వీనియంట్గా ఉంటుంది. మనకి గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా బాగుంటుంది. ఇక్కడ అన్ని కంచాలు ఉన్నాయండి. చాలా సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. కంచాలన్నీ మనకి వెయిట్ లెక్కనే ఇస్తారు. ఎంత వెయిట్ ఉంటే అంత ప్రైస్ పడుతుంది మనకి. చిన్న చిన్న స్టీల్ బిందెలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. నెక్స్ట్ ఇవన్నీ చిన్న కప్స్ అండి. అంటే కర్రీస్కి, స్వీట్స్కి, ఐస్ క్రీమ్ అన్నీ వేసుకోవడానికి యూజ్ అయ్యేవి. జనరల్గా
రోజువారీ మనకి బాగా యూజ్ అవుతాయి కదా. అన్నీ పీస్ వైజే ప్రైస్ ఉందండి, ఇది వెయిట్ ప్రకారం లేదు. ఇవి కూడా అన్నీ మొత్తం చిన్న చిన్న బౌల్సే. ఇవన్నీ చూడండి క్యాన్స్, డిఫరెంట్ సైజెస్ షేప్స్లో ఉన్నాయి. పాలకి యూస్ చేసుకోవచ్చు, ఆయిల్కి యూస్ చేసుకోవచ్చు. హోల్డ్ చేయడానికి చాలా ఈజీగా కంఫర్ట్గా బాగుంటాయి. ఇక్కడ అన్ని బేసన్స్ ఉన్నాయండి, డిఫరెంట్ సైజెస్ షేప్స్లో ఉన్నాయి. పెద్దదైతే చాలా బాగుంది, మనం ఫంక్షన్స్లో వాడుకుంటాం కదా, అప్పుడప్పుడు పూజలు అలాంటి టైంలో తీసి యూస్ చేస్తూ ఉంటాము. మంచి క్వాలిటీ ఉందండి, బాగుంది క్వాలిటీ. ఇక్కడ ఇవన్నీ వాటర్ జగ్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ రైస్ స్టోర్ చేసుకునే డబ్బాలండి. రీసెంట్గా అన్ని ఫ్లోర్ మిల్స్లో వాటిల్లో పప్పులు అన్నీ వేయడానికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవి కూడా రైస్ పప్పులు అవి స్టోర్ చేసుకునే బాక్సెసే, చాలా బాగున్నాయి. ఇది కూడా వెయిట్ లెక్కనే ఇస్తున్నారు మనకి. ఇవన్నీ పెద్ద పెద్ద హోటల్స్లో వాటిల్లో వాడే అల్యూమినియం పెద్ద సైజులో ఉండేవండి. చూడండి ఇదంతా సెట్ వైజే ఉన్నాయి. జనరల్గా మన అందరి ఇళ్ళల్లో కూడా ఉంటాయి కదా, ఎప్పుడన్నా ఫంక్షన్ వచ్చినప్పుడు యూస్ చేయడానికి ఒక సెట్ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో ఉంటుంది. నెక్స్ట్ అన్ని స్టీల్ కడాయిస్, ఇంకా క్యాస్ట్ అయ్యన్వి అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చపాతీ దోశ పెనము అన్నీ ఉన్నాయి. చూడండి మట్టితో చేసిన వాటర్ ఫిల్టర్, వాటర్ కుండలు అన్నీ క్యాప్స్ ట్యాప్స్తో వచ్చినాయి. చాలా కలర్ఫుల్గా ఎంత బాగా చేశారో. వచ్చేది సమ్మర్ కదా, అందరూ మ్యాక్సిమం ఇప్పుడు కుండలు కొంటూనే ఉంటారు మట్టివి. ఇవన్నీ చూడండి వండి డైరెక్ట్గా మనం కర్రీస్ అందులోనే ఉంచవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న గిన్నెలు లాగండి, స్టీల్ గిన్నెల బదులు ఇవి యూస్ చేయొచ్చు. చిన్న చిన్న కప్స్, సాస్ అవి వేసుకోవడానికి. అన్నీ మట్టితో చేసినవేనండి, చాలా బాగున్నాయి. పైన సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా కర్రీస్ వండుకోవడానికేనండి, డిఫరెంట్ షేప్స్లో అది బాగున్నాయి కదా. గ్లాస్ లిడ్స్ ఇచ్చారండి ప్యాన్స్ లాగా. చాలామంది ఈ మధ్యన క్యాస్ట్ అయ్యన్ మట్టి ఇవి యూస్ చేస్తున్నారు కదా కుకింగ్కి, హెల్త్కి మంచిదని చెప్పి. ఈ కుండలు చూడండి ఎంత బాగా చేశారో, చాలా బాగున్నాయి అన్నీ. ప్రైజెస్ వచ్చి 600 రూపీస్ ఉన్నాయండి. బాగుంది కదా. ఇవన్నీ చూడండి మట్టితో చేసిన వాటర్ బాటిల్స్. చాలామంది దగ్గర చూసానండి ఇవన్నీ యూస్ చేయడం. ఐస్ క్రీమ్ కప్స్, గ్లాసెస్ అన్నీ మట్టివే. హోటల్స్లో కూడా ఈ మధ్యన చాలా యూస్ చేస్తున్నారు. అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు కదా, మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అన్నట్టు పాతకాలంవే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అందరూ. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో చేశారో మట్టివన్నీ. చూశారు కదండి మెటాలికా స్టీల్ ఇండస్ట్రీ. మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ టైం అవసరం అయినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షాప్ అడ్రస్ షాప్లో ఉన్న ఆవిడ చెప్తారు చూడండి. మెటాలికా స్టీల్ ఫ్యాక్టరీకి ఎట్లా రావాలి అంటే సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ డెడ్ ఎండ్కి వచ్చేస్తే మెటాలికా మీకు బోర్డులు ఎక్కడికక్కడ కనబడతాయి. ఓకేనా?